హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్పీవై ఛానల్. ఈరోజు రెసిపీ కాకరకాయ ఫ్రై. నేను ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి, లేతగా ఉన్నాయి. ఇవి వచ్చేసి నేను క్లీన్ చేసుకొని కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి పసుపు కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, ఎక్కువ కాదు, ఒక చిటికెడలుగా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇందులోనున్న ముక్కల్ని ఇప్పుడు బాగా కలుపుకొని అవి వచ్చేసి బాగా పిండేసి మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాక అది అందులోనే మనకి రసం అనేది దిగిపోతే అందులో చేదు అన్నది దిగిపోతుందండి. చాలామంది చేదు ఇష్టపడరు కదా, కాకరకాయలో ఉన్న చేదంతా దిగిపోతుంది. అవి వచ్చేసి మనం ఆ బౌల్లోకి తీసుకుంటాం. చూడండి, పిండుకుంటున్నాం కదా, రసం చూడండి ఎంత దిగుతుందో. మనం పసుపు ఉప్పు వేసుకొని బాగా నానబెట్టుకున్నాం కదా, రసం అంతా దిగిపోతే చేదు కూడా దిగిపోతుంది. మన కర్రీ అన్నది ఫ్రై చేశాక అంత చేదు అనిపించదు మనకి. ఇప్పుడు అంతా తీసి పిండుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా సపరేట్గా. ఇప్పుడు ఏమొచ్చేసి మనం స్టవ్ పైన కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కళాయిలోన మనం ఒక ఫ్రైకి కోసం కాబట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక అందులో పోపు దినుసులు మనం వచ్చేసి ఆవాలు, తెల్లుల్లి, ఎండుమిర్చి, శనగపప్పు, ఇవన్నీ పోపు దినుసులు వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఆనియన్స్ వేయట్లేదండి, కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు ఫ్రై అయినా సరే. నేను ఆనియన్స్ వేసుకోకుండా ఓన్లీ తెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులు వేస్తాను. ముందుగా చెప్పాను కదా, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఇందులోనే తెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ముందుగానే కట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇలాగా పోపు దినుసుల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకున్నాక చూడండి, తెల్లుల్లి చిన్నగా కట్ చేశాను చూడండి, అది మనకి బ్రౌన్గా వస్తుంది. వచ్చేంత వరకు కలుపుకోవాలి అలాగా. ఇప్పుడు నేను ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే, అవి ఇప్పుడు వేస్తాను. కరివేపాకు వేసాను.
ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తాను, వేసి వేపుకోవాలి. పచ్చిమిర్చి 2 అలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అవేమో ఇందులోనే వేసుకుంటాను. ఇది వేసుకుంటున్నాను ఇందులోకి. వీటిని మంచిగా కలుపుకోవాలి. మొత్తం పోపు దినుసులు అంతా కలుసుకున్నట్టు మొత్తం అంతా కలపాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి. పసుపు వేసుకున్నాను, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి, రుచికి తగినంత వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు అంతా కలుపుకోవాలి, అంతా పట్టాలి కదా, మొత్తం ముక్కలకి అంతా పడితే బాగుంటుంది మనకి ఫ్రై. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, మూత పెట్టకుండా. అలాగా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టుకున్నాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీయాలి, తీసి మళ్ళీ కలుపుకోవాలి. మధ్యలో అలా కలుపుతూ ఉంటే కింద అడుగు పెట్టకుండా, మనకి అడుగు అంటకుండా బాగుంటుంది. ఫ్రై అన్నది బాగా వస్తుంది. 2 నిమిషాలకు ఒకసారి మనం మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకోవాలి, మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. చూడండి, ముక్క మనకి ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా విడివిడిగా వస్తుంది. ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి, కలర్ కూడా వస్తుంది. నేను తొక్క తీసుకోకుండా చేస్తున్నాను కాబట్టి కలర్ అనేది అలాగ అనిపిస్తుంది మనకి. బాగా కలుపుకోవాలి, కింద నుంచి పై వరకు బాగా కలపాలి. ఇప్పుడు నేను ఇందులోన ఉప్పు కారం, ఉప్పు ఆల్రెడీ వేసాము, కొంచెం కారం, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ధనియా పౌడర్ అండి ఇది. బాగా కలపాలి. ఇప్పుడు కింద నుంచి పై వరకు బాగా కలుపుకుంటే అడుగు అంటదు. మొత్తం అంతా అన్ని ప్రతి ఒక్క ముక్కకి మనకి అంటుకుంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇది కాకరకాయ ఫ్రై మనకి రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాల ముందు మనం మెల్లగా కారం పొడి వేసుకోవాలి. లేదు అంటే ఫస్టే వేసుకున్నామంటే మనకి ఫ్రై అన్నది మాడిపోతుందండి. మీకు నా ఛానల్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.